హాయ్ హలో నమస్తే. నేను మీ లక్ష్మీ చౌదరిని. వెల్కమ్ టు మై ఛానల్ మిస్టరీ మధురిమలు తెలుగు ఆడియో స్టోరీస్. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తున్న అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇంకా చేసుకొని వాళ్ళు ఉంటే చేసుకోండి యారు, సపోర్ట్ చేయండి. అల్లుకున్న బంధం 55తో మీ ముందుకి వచ్చేసాను. కథలోకి వెళ్ళే ముందు లైక్ చేయడం, హైప్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. మీ సపోర్ట్ ఎంతో అవసరం. అందరూ శివ్ ఐషు పెళ్లి వీడియో చూస్తున్నారు బాగా ఇంట్రెస్ట్గా. అదే టైంలో శివ్ ఫోన్కి ఒక వీడియో మెసేజ్ వస్తుంది. శివ్ అది పక్కకు వెళ్ళి చూసి నవ్వుకుంటాడు. నరసింహ వచ్చి ఏంటి శివ్ అది అని తీసుకొని చూసి కోపంగా మారిపోతారు. అది చూసి ఏంటి అని రావుగారు సైగ చేయగానే ఏమీ లేదు అంటాడు శివ్. అప్పుడే రాగిని ఇంట్లోకి అడుగు పెడతారు. నరసింహ వాళ్ళ దగ్గరికి కోపంగా వెళ్ళబోతే శివ్ చెయ్యి పట్టి ఆపేస్తాడు. అప్పటికే డౌట్తో కుటుంబ సభ్యులందరూ వీడియో పాజ్లో పెడతారు. శివ్, ఏంటి బాబాయ్ అంత కోపంగా ఉన్నారు? ఏమీ లేదు నాన్న, పాత వీడియో ఒకటి చూశారు, అది చూసి కోపం వచ్చింది. ఏం చూస్తున్నారు? అరే శివ్ పెళ్లి వీడియో చూస్తున్నారా? మేం కూడా చూస్తాం అని రాజ్యం గారి పక్కన కూర్చుంటుంది రాజీ. కూతురికి సైగ చేస్తుంది. వెంటనే రాగిని వెళ్ళి సారీ మావయ్య, అనుకోకుండా ఆ రోజు నా డ్రింక్లో ఎవరో మత్తు కలిపారు, దానివల్ల అలా జరిగిపోయింది. మీరు చెప్పినట్టే పెళ్లి చేసుకుంటాను అని కాళ్ళు పట్టుకుంటుంది. రావుగారు, సరే పెళ్లి చేసుకొని బుద్ధిగా కాపురం చేసుకో. మీ అమ్మలాగా మొగుడొద్దు అని వస్తే నీకు ఈ ఇంట్లో అడుగు పెట్టే ఛాన్స్ లేదు అంటారు. ఆ మాటకి లోపల రగిలిపోతూ ఈ ఇంటికి నేను రాణి అవ్వాలి అనుకుంటే ఇంట్లో అడుగు కూడా పెట్టనివరా, చూస్తాను అది అనుకుంటూ లేస్తుంది. అన్నయ్య, పెళ్ళి ఎక్కడ చేస్తున్నారు? గుడిలో. అదేంటన్నయ్య, పెళ్ళి సింపుల్గా చేస్తున్నారా? డాక్టర్ ఏం చెప్పింది? ఎక్కువ బెడ్ రెస్ట్ కావాలి అంది. మరి ఈ టైంలో పెళ్ళి హంగామాగా చేస్తే తనకి ప్రమాదం కదా, అందుకే సింపుల్గా గుడిలో చేస్తున్నాం. ఇది ఒకందుకు మంచిదేలే, ఎవరికీ తెలీదు పెళ్ళైనట్టు. 6 నెలలు కళ్ళు మూసుకుంటే విడాకులు ఇచ్చి వచ్చేస్తుంది అని మనసులో అనుకొని సరే అన్నయ్య మీరు ఎలా చెప్తే అలా అంటుంది. వాళ్ళ అత్త మనసులో ఏం ఆలోచిస్తుంది అని అర్థమైన శివ్ నవ్వుకుంటాడు. ఏమి నటిస్తుంది? ఎందుకు నన్ను ఆపుతున్నావు శివ్? ఇవాళేదో ఒకటి తేల్చేసేవాడిని అంటారు నరసింహ. ఇదంతా చూస్తున్న రావుగారు వంశీ డౌట్ వచ్చి శివ్ దగ్గరికి వెళ్తారు. ఏమైంది శివ్, ఎందుకు వీడంత ఆవేశంగా ఉన్నాడు అని అడుగుతారు రావుగారు. ఏమైందా అని వాళ్ళని కొద్దిగా పక్కకు తీసుకువెళ్ళి వీడియో చూపిస్తారు. వీళ్ళ వెనకే వచ్చిన ఆనంద్, వరుణ్, అన్వేష్ కూడా ఆ వీడియో చూస్తారు. అది చూసిన రావుగారు ఆవేశంగా వెళ్ళబోతే శివ్ ఆపేస్తాడు. ఆగండి నాన్న, పెళ్ళయ్యే వరకు కామ్గా ఉండండి, లేకపోతే నిండా మునిగిన వారికి చలి ఏముంది అన్నట్లు ఇప్పుడు నిజాలు తెలిసాయి అని పెళ్ళి వద్దు అని మొండికేస్తారు. ఎలాగూ పెళ్ళికి రెడీ అయ్యారు కదా, పెళ్ళవగానే నేను షాక్ ఇస్తాను. సరే శివ్, నువ్వు చూసుకుంటావు, నాకు నమ్మకం ఉంది అని అంటారు. వాళ్ళని 24 గంటలు వాచ్ చేయమని చెప్పండి అంటారు రావుగారు. పాపం నీ చెల్లి ఇక్కడ గోడలికి చెవులుంటాయని అక్కడికి వెళ్ళింది, కానీ అక్కడ గోడలికి చెవులతో పాటు కళ్ళు కూడా ఉంటాయని తెలియలేదు అంటాడు శివ్. నిన్ను చూస్తే గర్వంగా ఉంది శివ్, ప్రమాదంని ముందే పసిగట్టి తెలివిగా దానిని ముందే ఎలా అరికట్టాలి అని అన్ని విధాలా అలర్ట్గా ఉంటావు అంటారు నరసింహ. టెక్నాలజీ వాడుకోవాలి బాబాయ్, బాడీకి ఎక్కువ పని చెప్పకుండా మైండ్కి చెప్పాలి. అవతలి వాళ్ళ గురించి మనకు తెలిసినప్పుడు వాళ్ళు ఏదో ఒకటి చేసి మనల్ని టెన్షన్ పడే వరకు తీసుకొచ్చుకునే కంటే మనమే ఒక అడుగు ముందు ఉండడం మంచిది. బుజ్జి వాళ్ళ ఊరు పేరు మాత్రం బయటికి రాకుండా చూసుకోండి, అందరికీ చెప్పండి విషయం అంటాడు. అన్నయ్య పిలుస్తుంది ముద్దుల చెల్లెలు, వెళ్ళండి అంటాడు శివ్. అందరూ వచ్చి కూర్చుంటారు. వరుణ్, అన్వేష్ అందరికీ చెవుల్లో విషయం ఊదేస్తారు. అందరూ రాగిని ఇద్దరిని కోపంగా చూస్తూ ఉంటారు. ఏమైందన్నయ్య, అందరూ అంత సీరియస్గా డిస్కషన్ పెట్టారు, ఏమైనా ప్రాబ్లంనా అడుగుతుంది రాజీ. ఏం ప్రాబ్లం ఉంటుంది? అదే ఆ అమెరికా అమ్మాయికి ఇక్కడ ఏదో ఊర్లో ప్రాబ్లం ఉంది అన్నారు కదా,
అది ఏ ఊరు? ఏమో, శివ్ మాకు కూడా చెప్పలేదు ఆ ఊరు పేరు. అదేంటి, పొద్దున చెప్పాడు కదా? పొద్దున ఒక ఊరు అన్నాడు కానీ ఏ ఊరు అని చెప్పలేదు. నువ్వు వింటే చెప్పు, మాకు కూడా వినాలని ఉంది అంటాడు వరుణ్. ఈ శివ్ మహాముదుల్లాగున్నాడు. ఇప్పుడు ఊరు పేరు ఇంట్లో వాళ్ళని ఎలాగో మాటల్లో పెట్టి తెలుసుకుందామంటే ఎవరికీ తెలీదు. ఇప్పుడు టైం ఎక్కువ లేదు కూడా అని ఆలోచనలో పడుతుంది రాజీ. ఆవిడ ఆలోచన అర్థమైన శివ్ చిన్నగా నవ్వుకుంటాడు. శివ్, ఎంత ఉందేంటి ఆ అమెరికా అమ్మాయికి ఆస్తి అని అడుగుతుంది రాజీ. ఫస్ట్, అమెరికా అమ్మాయి అనకు, తను ఇండియా అమ్మాయే. ఇంకా తన పేరు ఐశ్వర్య. ఐశ్వర్య శివాంష్. ఇంకా ఆస్తి అంటావా, నాకు అవసరం లేని విషయం. అది మొత్తం పేదవాళ్ళకి పంచుతుంది. చిన్నగా చెప్పిన శివ్ వాయిస్లో సీరియస్నెస్ తెలియడంతో సైలెంట్ అయిపోతుంది రాజీ. అప్పటికే సాయంత్రం 6 అయిపోవడంతో అందరికీ స్నాక్స్ పట్టుకొస్తారు. రాగిని అక్కడ కూర్చోలేక లోపలికి వెళ్ళిపోతుంది. రాజీ, వెళ్ళి దానికి ఏం కావాలో చూసుకో అని రాజ్యం గారు చెబుతారు. అలాగే అమ్మా, పెళ్ళికి బట్టలు తీసుకోవాలి, నగలు తీసుకోవాలి, వాటి గురించి మాట్లాడతారని కూర్చున్నాను. నగలు ఈ మధ్య 5 కోట్లు పోసి కొన్నావు కదా. ఇంకా చీరలు వదిన రేపు ఇంటికి రమ్మని ఫోన్ చేశారులే. మీరింక బయటికి వెళ్లకుండా అన్నీ ఇంటికే వస్తాయి అని అంటారు నరసింహ. అలాగా అని ఇంకెక్కువ మాట్లాడితే మొదటికే మోసం వస్తుంది అనుకొని స్నాక్స్, పిల్లకి జ్యూస్ పంపించొదినా అని చెప్పి వెళ్ళిపోతుంది. పట్టుకెళ్ళొచ్చు కదా, ఆర్డర్ వేస్తుంది బాగా అని నరసింహ కోపంగా అంటారు. బాబాయ్, నీకు ఆవేశం బాగా ఎక్కువవుతుంది, కొంచెం కూల్గా ఉండు అంటాడు శివ్. కూల్గా ఉండాలి అన్నా ఇలాంటి వాళ్ళు ఉండనివ్వర్రా. అలాంటప్పుడే కూల్గా ఉండాలి. మనం ఏం చేస్తున్నాం వాళ్ళకి తెలియకముందే వాళ్ళకి దెబ్బ తగలాలి. వాళ్ళ గొడవ ఎందుకులే గాని. శివ్, ఐషుకి ఏమిష్టం ఫుడ్లో అని వాణిగారు అడుగుతారు. ఐస్ క్రీమ్, అది ఇస్తే రోజంతా తినమన్నా తింటుంది. ఇంకా చికెన్ బిర్యానీ పిచ్చి. తను వంటలన్నీ చేస్తుంది పిన్ని. ఒక్క పిండి వంటలు పెద్దగా రావు కానీ కర్రీస్ అన్ని వెరైటీసు బాగా చేస్తుంది. పచ్చళ్ళంటే ఇష్టం. చింతకాయ పచ్చడి కోసం రేఖ ఆంటీతో గోల గోల చేసి తెప్పించుకుంది. శివ్ తన గురించి చెబుతున్నప్పుడు నీ మొహంలో నవ్వు చెప్తుంది. తనంటే నీకు ఎంత ఇష్టమో అని అంటారు రుక్మిణి. ఇష్టం కాదు పిన్ని, ప్రాణం. తనకి కూడా నువ్వంటే పిచ్చి కదా. హా, నా కోసం ఏదైనా చేసేస్తుంది. ఒక్కోసారి అదే భయం వేస్తుంది. అప్పుడులాగా చేయదులే అంటారు రుక్మిణి. మా, కాటన్ శారీస్ అంటే పిచ్చి నీకులాగే. అవునా, రేపు తెమ్మంటానైతే. పట్టుచీరలు ఎలాగూ తెస్తున్నారు కదా అంటారు విజయ. రేపు కొన్ని పార్సల్స్ వస్తున్నాయి, తేవాలి అంటాడు శివ్. ఏమొస్తున్నాయి? నీ కోడలికి పిల్లలతో లగేజ్తో కష్టమని ఒక సూట్ కేస్ ఉంచుకొని మొత్తం ఫ్రెండ్ వాళ్ళు వాళ్ళ ఓన్ ఫ్లైట్లో ఇండియా టూర్ వచ్చారు. అందులో వేయించేశాను. ఫోటో ఫ్రేమ్లు, బట్టలు అన్నీ వచ్చేస్తాయి. మంచి పని చేసావు. పిల్లలతో కష్టమవుతుంది లేకపోతే అంటారు విజయ గారు. అసలు ఎందుకన్నయ్య, మన ఓన్ ఫ్లైట్ ఉందిగా, పంపిస్తే సరిపోతుంది కదా అంటారు నరసింహ గారు. ఇప్పుడు ఇంకొద్దులే బాబాయ్, టైం తక్కువే కదా ఉంది అంటాడు శివ్. నాన్న, సత్యం, శాంత చెప్పాను కదా, వాళ్ళు కూడా ఇక్కడే ఉంటారు. నీ ఇష్టం శివ్, ఇది నీ ఇల్లు. నాకు చెప్పనవసరం లేదు. నువ్వన్నీ ఆలోచించే చేస్తావు, నాకు ఆ నమ్మకం ఉంది. వాళ్ళెక్కడి వాళ్ళు శివ్ అని విజయ గారు అడుగుతారు. చారిటీ ఉంది కదా మామయ్యది, ఆ ఊరిలో వాళ్ళంట. మామయ్య వెళ్ళేటప్పుడు అక్కడ పంటలు లేక కరువు ఉంటే ఐషుని చూసుకోవడానికి అవసరమని తీసుకువెళ్ళారు. ఇంకప్పటి నుంచి అక్కడే ఉన్నారు. ఐషు కోసం ప్రాణాలైనా ఇచ్చేస్తారు, అంత ఇష్టం. ఐషు వాళ్ళు వాళ్ళని ఇంట్లో మనుషుల్లా చూసినా కూడా వాళ్ళు వాళ్ళ లిమిట్స్లోనే ఉంటారు. ఇంతలో శివ్కి ఐషు నుంచి మెసేజ్ వస్తుంది. పిల్లలు నిన్ను చూడాలి అంటున్నారు, కాల్ మీ అని చేస్తుంది మెసేజ్. ఆ ల్యాప్టాప్ ఇటు ఇవ్వు చిన్నా. ఏమైంది, లేచారా పిల్లలు అని అడుగుతారు విజయ. ఇద్దరూ లేచి నాకు కాల్ చేయమని గోలంట. అందరికంటే ముందు రావుగారు వచ్చి టీవీకి ఎదురుగా కూర్చుంటారు.
అది చూసి శివ్, 10 నెలలు వాళ్ళ అల్లరిని మిస్ అయ్యారు నాన్న, ఇంకా మిస్ అవ్వరులే అని నవ్వుకుంటూ కాల్ చేస్తాడు. ఐషు కూడా కింద హాల్కి తీసుకొచ్చి టీవీకి కనెక్ట్ చేసి ట్యాబ్ పట్టుకోమని శాంతమ్మకి ఇస్తుంది. వాళ్ళు ఎటు వెళ్తే నువ్వు అటు చూపించు అని చెబుతుంది. కాల్ కనెక్ట్ అవ్వగానే టీవీ స్క్రీన్లో శివుని చూసి నానా నానా అంటూ డ్యాన్స్ వేయడం మొదలు పెడతారు. జ్వరం తగ్గిందా బుజ్జి? హా కన్నా, చెప్పాగా అది దొంగ జ్వరం అని, నిన్ను చూడగానే ఎగిరిపోయింది. నానా మా ఆ అని సిరప్ వేసింది అని చెబుతారు ఇద్దరు. ఇంక శివుని చూస్తూ యాక్టివ్ అయిపోయి ముద్దుగా మాటలు చెబుతూ డ్యాన్సులు వేస్తూ గోలగోల చేశారు ఇద్దరు. శివ్ పిలిచి ఆయు ఆశి, ఇదిగో తాతయ్య పిలవండి అంటాడు. తాత అంటూ చక్కగా ముద్దుగా పిలుస్తారు. రావుగారికి ఆనందంతో ఛాతి పొంగిపోతుంది. నమస్తే పెట్టండి తాతగారికి అని ఐషు చెప్పగానే చక్కగా ఇద్దరు నమస్తే పెడతారు. ఏది చెబితే అది చేస్తున్న ఇద్దరిని చూసి వీళ్ళు మురిసిపోతూ టైం కూడా మర్చిపోయారు. కన్నా, ఇవాళ హాస్పిటల్లో నాకు సెండ్ ఆఫ్ పార్టీ ఇస్తున్నారు, వెళ్ళాలి అంటుంది. ఓకే, సత్యంని తీసుకువెళ్ళు. హా, అలాగే కన్నా. ఎప్పుడు వెళ్ళాలి? ఇంకో 2 గంటల్లో వెళ్ళాలి. ఇవాల్టితో ఇంకా హాస్పిటల్కి వెళ్ళడం లాస్ట్. నాన్న డాక్టర్గా జాయిన్ అయినప్పటి నుంచి నాన్నతో వెళ్ళేదాన్ని. తర్వాత నేను డాక్టర్గా 4 ఏళ్ళు అక్కడే చేశాను. అక్కడ నాన్న జ్ఞాపకాలు ఎక్కువ. ఏమీ ఆలోచించకుండా తొందరగా వెళ్ళి తొందరగా వచ్చాయి. హా కన్నా, వీళ్ళని నిద్రపుచ్చి వెళ్తాను. నేను లేకపోతే మళ్ళీ గోల చేస్తారు. వాళ్ళు లేచేలోపు వెళ్ళి వచ్చేస్తాను. ఓయ్ మా నాన్న అంటూ ఐషుని మాట్లాడొద్దని శివుని వాళ్ళతో మాట్లాడమని గోల చేస్తారు ఇద్దరు. సరే బాబు, మీరే మాట్లాడుకోండి అంటుంది ఐషు. అది చూసి కిరణ్, మా చెల్లిని మేము తీసుకువెళ్తాం, మీకు మీ నాన్నుంటే చాలుగా, పద ఐషు అని అంటాడు. మా అమ్మ అంటూ ఐషు మీద పడి మా వద్దు అంటూ ముద్దులు పెడుతూ మామ తంత అని వేలు చూపిస్తారు కిరణ్కి. వీళ్ళు మొత్తం శివునే అన్నయ్య, ఎక్కడా తగ్గడం లేదు. అప్పుడే ప్రేమ, అప్పుడే వార్నింగ్, డిటో దిగిపోయారు అంటారు నరసింహ. అసలు టైం 3 గంటలవుతున్నా అప్పటికే కాల్లో ఉండి ఎవ్వరికి కాల్ కట్ చేయబుద్ధి అవడం లేదు. రావుగారు రెస్ట్ తీసుకోలేదని. శివ్ ఇంకా ఆయు ఆశి, నాన్న ఆఫీస్కి వెళ్ళాలి, బాయ్ చెప్పండి అంటాడు. ఆ మాట విని డల్గా మొహం పెడతారు. మళ్ళీ ఈవినింగ్ చేస్తాను ప్రామిస్ అంటాడు మెడ దగ్గర చేయి పెట్టుకొని. అది చూసి ఇద్దరూ నవ్వుతూ నానా బాయ్ అంటూ ఫ్లయింగ్ కిస్ ఇస్తారు. శివ్ నవ్వుతూ వాటిని క్యాచ్ పట్టినట్టుగా చేసేసరికి ఇద్దరు గట్టిగా నవ్వుతారు. ఇద్దరు బాయ్ చెప్పి వాళ్ళమ్మ ఒళ్ళో సెటిల్ అవ్వగానే శివ్ తప్పక కాల్ కట్ చేస్తాడు. వెంటనే కిరణ్కి మెసేజ్ చేస్తాడు, ఇవాళ అరుణ్ ప్లాన్ చేస్తున్నాడు అని. శివ్ కాల్లో ఉన్నప్పుడే అరుణ్ వెనుక ఉన్న శివ్ మనుషులు మెసేజ్ చేస్తారు. కిరణ్ ఆ మెసేజ్ చూసి ఓకే, మేం చూసుకుంటాం అంటాడు. టేక్ కేర్ అని చెప్పి ఫోన్ పక్కన పెడతాడు. ఇదంతా చూస్తున్న అన్వేష్, అరుణ్ ఎవరన్నయ్య అని అడుగుతాడు. అరుణ్ అంటే ఆ శరత్ తమ్ముడేనా? వాడి గురించి ఇప్పుడెందుకు అడుగుతారు నరసింహ. శివ్ అన్వేష్ని కోపంగా చూసేసరికి అప్పుడు అర్థమవుతుంది తను గట్టిగా అందరికీ వినిపించేలా అన్నాడు అని. అన్వేష్ అడిగేది నిన్నే, వాడి గురించి ఎందుకు వచ్చింది టాపిక్? కిరణ్ బాబుకి వాడేదో ప్లాన్ చేస్తున్నాడు అని మెసేజ్ చేశాడు అన్నయ్య అని చెబుతాడు. అంటే వాడిప్పుడు అక్కడున్నాడా అని అడుగుతారు. శివ్ కోపంగా చూసేసరికి సారీ అన్నయ్య అంటాడు. శివ్, ఏదన్నా ఇష్యూనా? ఏమీ లేదు బాబాయ్, వాడు ఐషు చేసే హాస్పిటల్లో ఈ మధ్య చేరాడు, అర్థమైంది. అన్నలాగే అనమాట ఆ ఎదవ కూడా. అయినా మన అమ్మాయి వెనక పడితే మనం ఊరుకుంటామా? ఆల్రెడీ వాడి వెనక మన మనుషులున్నారు, ఇవాళ వాడికి చెక్ పెడుతున్నాను అంటాడు శివ్. వావ్ అన్నయ్య, నువ్వు యాక్షన్ సీన్లో ఎలా ఉంటావు చూడాలి, ఇక్కడే డీల్ చేయి ప్లీజ్ అన్నయ్య అంటాడు వర్షిత్. అరే, నేనేమన్నా ఫైటింగ్ చేస్తున్నానా? అయినా వీడిని అనాలి, ఏది చెప్పాలి తెలీదా అని చిరుకోపంగా అంటాడు శివ్. సారీ అంటాడు మళ్ళీ అన్వేష్. అన్నయ్య, నువ్వేదన్నా చెయ్యి, ఇవాళ ఇక్కడే ఉండి చెయ్యి ప్లీజ్ ప్లీజ్. సరేలే, ముందు డిన్నర్ చేయండి. పెదనాన్న,
డిన్నర్ చేశాక పిల్లలవి వీడియోలు చాలా ఉన్నాయి, చూద్దాం అంటాడు వర్షిత్. అరే, నాన్న పొద్దున్నుంచి రెస్ట్ లేదు, పడుకుంటారు, రేపు చూద్దుర్లే అంటాడు శివ్. అన్నయ్య, రేపటి నుంచి ప్లే జోన్ చేయించాలి, టైం ఉండదు, ఇవాళ చూస్తాం అంటాడు అన్వేష్. పర్లేదు శివ్, నేను ఇక్కడ కూడా పడుకునే చూస్తాను. చూద్దాం నాన్న అంటారు రావుగారు. వారెవా, మా అన్నయ్యలో ఇవాళ ఎప్పుడూ చూడని యాంగిల్ చూస్తున్నాం. ఇదంతా మా ఆశి వల్లే. అక్కడ ఉండే ఇంత మార్పు వచ్చేలా చేశారు. ఇంకా ఇక్కడికి వస్తే మా అన్నయ్య వాళ్ళతో పాటు చిన్నపిల్లోడు అయిపోతారేమో అంటారు నరసింహ. నేనింక బాధ్యతల నుంచి తప్పుకుంటా నరసింహ. నువ్వు నీ పెద్ద కొడుకు చూసుకోండి కంపెనీ. నేను నా మనవడు మనవరాలితో ఇంట్లో ఎంజాయ్ చేస్తాను. శివ్ నవ్వుకుంటాడు వాళ్ళ నాన్న మాటలకి. అందరూ మాట్లాడుకుంటూ తినేస్తారు. పిల్లల వీడియోలు పుట్టినప్పటి నుంచి ఉన్నవి స్టార్ట్ చేసి అందరూ హాల్లోనే సెటిల్ అవుతారు. శ్రీ, నువ్వు వెళ్ళి పడుకోరా, రేపెప్పుడన్నా చూద్దు అంటాడు శివ్. పర్లేదన్నయ్య, నేను ఇక్కడే పడుకొని చూస్తాను. నాకు కూడా అలాగే ఉన్న పాప కానీ బాబు కానీ పుట్టాలి అంటుంది. అందం వస్తుంది కానీ తెలివితేటలు కష్టం శ్రీ. వాళ్ళకి వాళ్ళ అమ్మ ఐక్యూ పవర్ వచ్చింది, అందుకే అన్నీ తొందరగా వస్తున్నాయి అంటారు వంశీ. శివేమన్నా తక్కువ? ఇద్దరూ తెలివైన వాళ్ళు కదా, అందుకే పిల్లలు కూడా అంత ఫాస్ట్ ఉన్నారు అంటాడు ఆనంద్. అన్నయ్య, వదిన ఎలాంటి కాంప్లికేషన్స్ ఉన్నా ప్రాబ్లం లేకుండా డెలివరీ చేస్తుంది కదా అని అడుగుతుంది శ్రీ. హారా, ఎలాంటి సీరియస్ కండిషన్లో ఉన్నా మీ వదిన ఆ పేషెంట్ కేసు హ్యాండిల్ చేస్తే భయపడనవసరం లేదు అని టాక్ అక్కడ. ఒక్కసారి నా రిపోర్ట్స్ అన్నీ వదినికి పంపించన్నయ్య. శివ్ వచ్చి శ్రీ పక్కన కూర్చొని ఏమైందిరా అని అడుగుతాడు. తెలీదన్నయ్య, భయంగా ఉంది. నిన్నటి నుంచి ఒళ్ళు పొట్ట అంతా ఏంటో తెలీదు, పెయిన్గా ఉంది. మరి చెప్పలేదెందుకురా, హాస్పిటల్కి వెళ్దామా అంటారు కంగారుగా విజయ. అవసరం లేదుమా, డాక్టర్కి ఫోన్ చేస్తే అప్పుడప్పుడు అలా ఉంటుంది అని చెప్పారు. వదినికి ఒకసారి పెడదామన్నయ్య. నిన్న టాబ్లెట్ మార్చారు, అవి వేసుకున్న దగ్గర నుంచి అసలు బాడీ నా అధీనంలో లేనట్టు తేలిపోతున్నట్టు ఉంది. ఓకే, ఇవాళ అవి వేసుకోకుండా ఉండు, బాగానే ఉంటే టాబ్లెట్స్ మార్పిద్దాం అంటాడు శివ్. వేసుకోలేదన్నయ్య, మీ వదిన ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళింది కదా, రాగానే కాల్ చేస్తాను, నీ ప్రాబ్లం చెప్పు. సరే అన్నయ్య, భయపడకు, మీ వదిన వస్తే తను చూసుకుంటుంది నిన్ను. అలాగే అన్నయ్య. ఇంక వీడియోలు చూడడం స్టార్ట్ చేస్తారు అందరూ. అమెరికా. ఐషు హాస్పిటల్కి చేరుకుంటుంది. హాస్పిటల్. ఐషుకి సెండ్ ఆఫ్ చెప్తూ చిన్న ఫంక్షన్లా ఏర్పాటు చేశారు అక్కడ. డీన్ ఐషు గురించి చెప్పి హాస్పిటల్ తరపున గిఫ్ట్ ప్రజెంట్ చేస్తారు. అందరూ ఒక్కొక్కరు వచ్చి గిఫ్ట్ ఇచ్చి మిస్ అవుతాం మిమ్మల్ని అని చెబుతారు. అరుణ్ ఐషు దగ్గరికి వచ్చి షేక్ హ్యాండ్ ఇవ్వాలి అని చెయ్యి ముందుకు చాపుతాడు. వాడు చూస్తున్న చూపులకు చిరాకు వచ్చిన ఐషు నమస్తే అని పక్కకు వెళ్ళిపోతుంది. జెస్సీ వచ్చి ఇప్పుడన్నా బ్రోకి వీడి గురించి చెప్పొచ్చు కదా ఐషు అంటుంది. ఈ రోజుతో లాస్ట్ నేను ఇక్కడికి రావడం, ఇంక వాడితో నాకెందుకు, అయినా ఆల్రెడీ నాకు తెలిసి నాకు సెక్యూరిటీ పెట్టే ఉంటాడు మీ బ్రో అంటుంది ఐషు. మా బ్రో మీద నీకు చాలా నమ్మకం కదా, తను మాతో ఉన్నప్పుడే నా వెనక సేఫ్టీ కోసం సెక్యూరిటీ పెట్టారు. ఇప్పుడు తను కొంచెం దూరంలో ఉన్నాడు, మరి ఇంకెంత భద్రత పెట్టి ఉంటారు. ఒకవేళ అరుణ్ ఎక్స్ట్రా ఏదైనా చేస్తే వాడికి మూడినట్టే అంటుంది ఐషు. ఇంకో 5 డేస్లో వెళ్ళిపోతున్నావంటే బాధగా ఉంది ఐషు. స్వాతి చికాగో వెళ్ళిపోయింది, నువ్వు ఇండియా వెళ్ళిపోతున్నావు, నేనొక్కదాన్నే అయిపోతున్నా ఇక్కడ. పెళ్ళయ్యాక తప్పదు కదా జెస్సీ, అందులో నాకు ఇండియా వెళ్ళడం నా డ్రీమ్. కాల్స్ చేస్తూ ఉంటాను, ఎవ్రీ ఇయర్ ఇక్కడికి వస్తాము, అప్పుడు కలుద్దాం. సరే. ఐషుని డీన్ పిలవడంతో అక్కడికి వెళ్తుంది. డీన్ ఐషుకి చెక్ ఇస్తారు. ఎందుకు సార్, నాకన్నీ మొన్నే సెటిల్ చేశారు కదా, ఇది ప్రకాష్ నడుపుతున్న చారిటీకి నేనిస్తున్న చెక్ ఐశ్వర్య అంటారు. థ్యాంక్ యూ సార్, డైరెక్ట్ చారిటీ అకౌంట్ నెంబర్ ఇస్తాను,
అందులో డిపాజిట్ చేసేసేయండి సార్ అని చెక్ ఇచ్చేసి అకౌంట్ నెంబర్ ఇస్తుంది. ఓకే ఐశ్వర్య, మమ్మల్ని మరిచిపోకు. అయ్యో సార్, ఈ హాస్పిటల్ని మిమ్మల్ని మర్చిపోవడం జరగదు. ఓకే, టేక్ కేర్ అని ఆయన వెళ్ళిపోతారు. ఐషు అందరితో మాటల్లో పడుతుంది. దూరంగా కూర్చొని ఐషునే చూస్తున్న అరుణ్ దగ్గరికి వచ్చిన కొలీగ్, అరుణ్, ఐశ్వర్య రేపటి నుంచి హాస్పిటల్కి రాదు. ఇప్పటికైనా పిచ్చి ఆలోచనలు మానుకో. నేను మొన్న ఒకరు చెబితే విన్నాను. డీన్ కొడుకు నీలాగే ఐశ్వర్య మీద ఆశపడితే ఐశ్వర్య భర్త అతన్ని ఎందుకు పనికిరాకుండా చేసేశాడంట. మొన్నటిదాకా దిక్కులేని వాడిలా ఏదో హాస్పిటల్లో ఉండి ఈ మధ్య చనిపోయాడు. కనీసం డీన్ కూడా వెళ్ళలేదు చూడడానికి. ఆయనకి ఐశ్వర్య అంటే అభిమానం. ఇప్పుడు నీకు ఇలాంటి ఆలోచన ఉందంటే ఆయన నిన్ను ఇక్కడ ఉండనివ్వరు అని చెబుతాడు. ఇప్పుడు తన మొగుడు ఇక్కడ లేడు నన్నేదో చేయడానికి. ఇంకా ఈ డీన్ గురించి అసలు నాకు లెక్క లేదు. ఏదో టైం పాస్కి ఇక్కడున్నా. మా అన్న మాట కోసం ఇక్కడికి వచ్చా. కేసు నుంచి తప్పించుకోవడానికి. నాకిక్కడి నుండి వెళ్ళిపోతే జరగదా ఏంటి? ఈరోజు ఇంకా సేపట్లో ఆ ఐశ్వర్య నా సొంతం అవుతుంది అని నవ్వుతాడు. చెప్పాను, వినకపోతే అది నీ కర్మ అని అతను వెళ్ళిపోతాడు. ఐషు టైం అవడంతో అందరికీ బాయ్ చెప్పి స్టార్ట్ అవుతుంది. జెస్సీ వచ్చి హత్తుకొని కొంచెం ఎమోషనల్ అవుతుంది. ఓయ్, నేను ఇప్పుడే వెళ్ళటం లేదు, రేపు ఇంటికి రా అంటుంది ఐషు. రేపు అవ్వదు, తర్వాత రోజు వస్తాను. సరే మరి, నేను స్టార్ట్ అవుతాను అని ఐషు సత్యంకి కారు తెమ్మని ఫోన్ చేస్తూ బయటికి నడుస్తుంది. అరుణ్ ఐషు వెనకే ఫాలో అవుతున్నాడు. ఐషు ఎంట్రన్స్ దగ్గరికి రాగానే ఐషు ముందుకు వెళ్తాడు అరుణ్. అప్పుడే కార్ ఎంట్రన్స్ దగ్గరికి తీసుకొని వస్తాడు సత్యం. ఎదురుగా వచ్చిన అరుణ్ని విసుగుతో చూస్తూ అడ్డులే అంటుంది ఐషు. ఐశ్వర్య, నువ్వెలాగూ వెళ్ళిపోతున్నావు, అందుకే ఈ ఒక్కరోజు నాతో రా అని అంటాడు. రేయ్, చెబితే నీకొకసారి అర్థం కాదా? ఏం మాట్లాడుతున్నావు? అర్థమవుతుందా అసలు? నా మొగుడికి చెప్తే చస్తావని ఊరుకుంటుంటే పిచ్చి పిచ్చిగా వాగుతున్నావు అంటుంది. చిన్నమ్మ, ఏమైంది అని సత్యం వస్తాడు. ఏమీ లేదు చాచు, పిచ్చి ఆసుపత్రి నుంచి వచ్చాడు. ఇంకా పూర్తిగా తగ్గలేదనుకుంటా. అందుకే కొంచెం పిచ్చిగా వాగుతున్నాడు. సరే పదమ్మా అని ఐషు అడుగు ముందుకు వేయగానే, చూడు ఐశ్వర్య, మర్యాదగా వచ్చి నా కారు ఎక్కు, లేదంటే నీ ఇంటి ముందు ఇప్పుడు నా మనుషులు ఉన్నారు నీ పిల్లల్ని ఎత్తుకురావడానికి అని అంటాడు. అవునా? ఏది? ఒక్కసారి నీ వాళ్ళని నా కాంపౌండ్లోకి వెళ్ళడానికి ట్రై చేయమని చెప్పు అని చేతులు కట్టుకొని కారు కానుకొని నుంచుంటుంది. ఇప్పుడు నీ మొగుడిక్కడ లేడు అని నాకు తెలుసులే. ఏం చూసుకొని అంత ధైర్యం? నా మొగుడిని చూసుకునేరా. ఇక్కడ లేకపోయినా ఎక్కడ ఉన్నా నా జోలి, నా పిల్లల జోలి వస్తే నీ అడ్రస్ గల్లంతు చేస్తాడు. వీడితో మాటలేంటి చిన్నమ్మ? చిన్నయ్యకి ఒక ఫోన్ చేస్తాను ఆగండి అని ఫోన్ తీస్తాడు సత్యం. చాచు, మనం చేయక్కర్లేదు. నా అంచనా కరెక్ట్ అయితే ఇప్పుడు ఇది లైవ్ చూస్తున్నాడు మీ చిన్నయ్య. ఏంట్రా వాడికి చెప్పేది? ఇదేమో వాడు లైవ్ చూస్తున్నాడని ఈ బిల్డప్లు. ఐశ్వర్య, వచ్చి కారెక్కుతావా, పిల్లల్ని తీసుకురమ్మంటావా అని మాట ఆపకముందే అరుణ్ చుట్టూ మనుషులు వచ్చేస్తారు. ఐషు నవ్వుతూ చూస్తుంది. చిన్నమ్మ, చిన్నయ్య చూస్తున్నారని ఎలా తెలిసింది? పొద్దున ఇక్కడున్న వాచ్మెన్ ఇతను కాదు. పైగా ఫోన్ కెమెరా మన వైపు పెట్టి షర్ట్ పాకెట్లో పెట్టాడు. ఇక్కడ హాస్పిటల్ రూల్ షర్ట్ పాకెట్లో ఫోన్ పెట్టకూడదు. ఎందుకంటే గుండెకి ప్రమాదమని కొంచెం అవేర్నెస్ తేవడానికి ఆ రూల్ పెట్టారు. ఇంకా అతను ఎక్కువ ఆ రూమ్ వైపు చూస్తూ చెయ్యాడిస్తున్నాడు. అంటే మీ చిన్నయ్య అక్కడ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు, ఇక్కడ ఇతను వీళ్ళకి ఇస్తున్నాడు అని అర్థమైంది. ఇదంతా లైవ్ చూస్తున్న శివ్కి పెదాలపై నవ్వు వస్తుంది. లవ్ యూ బుజ్జి అని మనసులో అనుకుంటాడు. ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఐశ్వర్య తెలివికి ఫిదా అయిపోతారు. వామ్మో, వదిన కూడా అన్నీ బాగానే అబ్జర్వ్ చేస్తుందిగా అంటాడు వరుణ్. శివ్ భార్య అంటే ఆ మాత్రం ఉండాలి అంటారు మిగిలిన వాళ్ళు. మీరు వెళ్ళండి మేడం, మేం చూసుకుంటాం అన్న అవతలి మాటలు విని మళ్ళీ సైలెంట్గా లైవ్ చూస్తారు అందరూ. కన్నా, లవ్ యూ, బాయ్ అంటుంది ఐషు. సత్యం అరుణ్ ముందుకి వచ్చి
మా చిన్నయ్య ఎప్పుడు ఒక మాట అంటుంటారు. ఎవరితో అన్నా పెట్టుకునేటప్పుడు వాళ్ళ ముందు వెనక ఎవరు ఉన్నారో పూర్తిగా తెలుసుకొని అప్పుడు పెట్టుకోమని. నువ్వు పెట్టుకుంది ఎవరితోనో నీకు కాసేపట్లో అర్థమవుతుంది. చిన్నమ్మ, పదండి అని కారెక్కి స్టార్ట్ చేస్తాడు. ఐషు కారెక్కుతూ కన్నా, ఉమ్మ అంటూ ఫ్లయింగ్ కిస్ ఇచ్చి కారెక్కుతుంది. ఇడియట్ అని మొద్దుగా తిట్టుకొని వెంటనే తనదైన స్టైల్లో వాడిని నేను చెప్పిన ప్లేస్కి తీసుకువెళ్ళండి, అక్కడికి వెళ్ళాక కాల్ చేయండి అని కమాండింగ్ టోన్తో చెప్పి కాల్ కట్ చేస్తాడు. ఇదంతా చూస్తున్న అరుణ్ అసలు ఎవరు వాడు, వాడికి ఎంత పవర్ ఉందా అని ఆలోచిస్తూ ఉండగానే కారులోకి తోస్తారు శివ్ మనుషులు. ఇప్పుడు అరుణ్ పరిస్థితి ఏంటి అంటారు? కథ కొనసాగుతుంది. మరింకా ఐషు వాళ్ళని ఇండియా తీసుకొచ్చే టైము వచ్చేసింది యార్. మీకు కథ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇచ్చి నచ్చిన వాళ్ళకి షేర్ చేయండి యార్. అలాగే కామెంట్ ఇచ్చి మీ విలువైన అభిప్రాయాలు తెలపండి.